guys, this is Lucky, certified nutrition cum fitness trainer. మన 90 days lean bulking సిరీస్ లా ఈ రోజు డే 12 బైసెప్ ట్రైసెప్ ట్రైన్ చేద్దాము. సో ఎవరికైతే ఆల్రెడీ బాడీలో ఉన్న ఫ్యాట్ డ్రాప్ కావాలి యాజ్ వెల్ యాజ్ కొత్త మజిల్ లీన్ మజిల్ గెయిన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతుంది. డే 12 ఈ రోజు. కేబుల్ కర్ల్స్ చేసేటప్పుడు కేబుల్ హైట్ కంప్లీట్ డౌన్ పెట్టుకోండి. కంప్లీట్ డౌన్ ఈ స్ట్రైట్ రాడ్ తీసుకోండి. ఓకే, కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనకకి వెళ్ళండి. ఒక స్టెప్ వెనకకి వెళ్ళి షోల్డర్ కొంచెం ముందుకు ఫార్వర్డ్ పొజిషన్లో పెట్టుకోండి. బాడీకి లాక్ పెట్టండి. షోల్డర్ లాక్ ఉండాలి. ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. అప్, స్లో డౌన్, అప్, స్లోగా వెళ్ళాలి కిందికి. కంప్లీట్ డౌన్ వెళ్ళాలి. కంప్లీట్ పైకి, కంప్లీట్ కిందికి. ఇంక్లైన్ హ్యామర్ కర్ల్స్ చేసేటప్పుడు బెంచ్ హైట్ ఈ లెవెల్లో పెట్టుకుంటారు. ఓకే, కొంచెం క్లోజ్అప్ ఇక్కడ. సో ఇట్లా స్ట్రైట్గా పెట్టే బదులు హ్యాండ్ డైరెక్షన్ స్ట్రైట్గా ఉండాలి. కాకపోతే ట్రైసెప్ లోపలికి టక్కింగ్ చేయండి. ట్రైసెప్. ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్ స్టిఫ్ ఉంటుంది. డౌన్, అప్. సో డంబుల్ ఆల్మోస్ట్ బెంచ్ తాకే లెవెల్కి తీసుకెళ్తాం మనము. కంప్లీట్ పైకి, కిందికి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా పర్లేదు. రివర్స్ కర్ల్స్ చేసేటప్పుడు ఇట్లా జిగ్జాగ్ రాడ్ తీసుకోండి. ఓకే, ఈ డిస్టెన్స్ లో పట్టుకోండి. ఆల్మోస్ట్ మీ షోల్డర్ పెడితే ఎంత ఉందో అంత. రివర్స్ పట్టుకోండి ఇట్లా. ఓకే, రివర్స్ కర్ల్స్. షోల్డర్ కొంచెం ముందుకు పెట్టి బాడీకి లాక్ పెట్టండి. ఇట్లా ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. బాడీ మొత్తం స్టిఫ్ ఉంటుంది. కంప్లీట్ డౌన్. పైకి వచ్చినప్పుడు చెస్ట్ లెవెల్ రావాలి. కంప్లీట్ డౌన్. సో ఎల్ షేప్ అప్, చెస్ట్ లెవెల్, కంప్లీట్ డౌన్. లాస్ట్ ఎక్సర్సైజ్ రొటేషన్ కర్ల్స్ చేసినప్పుడు కింద డంబుల్ పొజిషన్ వర్టికల్ ఉండాలి. ఓకే, పైకి వచ్చేటప్పుడు రొటేట్ చేస్తాము. అప్, స్లో డౌన్, అప్, స్లో డౌన్. ఈచ్ హ్యాండ్ 12 కౌంట్ రావాలి. ట్రైసెప్ రోప్ ఎక్స్టెన్షన్, డైమండ్ పుషప్ రెండు సూపర్ సెట్ చేస్తాము. సో కేబుల్ హైట్ కంప్లీట్ పైకి పెట్టుకోండి. కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనక్కి ఉండాలి. కొంచెం ముందు క్లీన్ కండి. షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి. ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. కంప్లీట్ డౌన్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. వితౌట్ గ్యాప్ డైమండ్ పుషప్ చేస్తాము ఈ గ్రిప్ లా. ఓకే, గ్రిప్ చెస్ట్ లెవెల్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. కేబుల్ కిక్ బ్యాక్ చేసేటప్పుడు కేబుల్ హైట్ మీ నీస్ లెవెల్ ఉండాలి. ఓకే, నీస్ లెవెల్ ఉంది. కేబుల్ ఏ గ్రిప్ పెట్టుకోకుండా ఓన్లీ కేబుల్ పట్టుకోండి. ఒక స్టెప్ వెనక్కి రండి. కేబుల్ నుంచి ముందుకు లీన్ అవుతారు. చెస్ట్ పైకి పెట్టండి. షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి. కొంచెం వెనక్కి పుల్ చేసి పెట్టండి. షోల్డర్ లాక్ ఉండాలి. ఓన్లీ ఎల్బో మూమెంట్. కంప్లీట్ కిక్, చెస్ట్ లెవెల్,
కంప్లీట్ కిక్, చెస్ట్ లెవెల్. స్కల్ క్రషెస్, కేబుల్ స్కల్ క్రషెస్ చేసేటప్పుడు కేబుల్ హైట్ మీ చెస్ట్ లెవెల్ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు షోల్డర్ ఇంజురీ కాదు. చాలా మంది ఏంటంటే కంప్లీట్ కిందికి పెట్టుకొని చేస్తారు. కంప్లీట్ కిందికి పెట్టుకొని చేసి వదిలేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చెస్ట్ లెవెల్ పెట్టుకోండి, మీకు కంప్లీట్ మూవ్మెంట్ వస్తుంది, కంప్లీట్ ఫామ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. సో ఈ స్ట్రైట్ రాడ్ తీసుకోండి, వెయిట్ 12 కౌంటర్ స్టార్ట్ పెట్టుకోండి. వెయిట్ ఒక లెగ్ ఫార్వర్డ్ పెట్టుకోండి, మీకు స్టెబిలిటీ ఉంటుంది. ఓకే, ఇంకోటి షోల్డర్ కొంచెం వెనక్కి పుల్ చేసి పెట్టండి. షోల్డర్ లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి, కంప్లీట్ స్ట్రైట్ రావాలి. ఎల్బో బిహైండ్ ద హెడ్ వెళ్ళాలి, రాడ్ పొజిషన్. ట్రైసెప్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్. సో కేబుల్ ఎక్స్టెన్షన్ హైట్, కేబుల్ హైట్ కంప్లీట్ పైకి పెట్టుకోండి. సేమ్ స్ట్రైట్ రాడ్ తీసుకోండి. పొజిషన్ కేబుల్ నుంచి 1 స్టెప్ వెనకకి వెళ్ళండి. మీకు స్టెబిలిటీ కోసం నీస్ లైట్ గా బెండ్ పెట్టొచ్చు. బాడీ మొత్తం స్టేబుల్ ఉండాలి, షోల్డర్ బాడీకి లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి, కంప్లీట్ డౌన్. సో షోల్డర్ కొంచెం ఫార్వర్డ్ పెట్టండి, ఇట్లా పెట్టిరంటే మీకు మూమెంట్ కంప్లీట్ రాదు. సో షోల్డర్ కొంచెం ఫార్వర్డ్ పెట్టి బాడీకి లాక్ పెట్టండి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి, కంప్లీట్ డౌన్. పైకి చెస్ట్ లెవెల్ తీసుకోండి, సేమ్ ఎల్ షేప్, కంప్లీట్ డౌన్, పైకి చెస్ట్ లెవెల్. ఓకే, డే 12 వర్కౌట్ అయిపోయింది. డే 13 వర్కౌట్ లో కలుద్దాము. యాజ్ వెల్ యాజ్ నేను డైట్ కూడా అప్లోడ్ చేస్తాను, లీన్ బల్కింగ్ డైట్, యాజ్ వెల్ యాజ్ ఏం సప్లిమెంట్స్ యూస్ చేయాలి అది కూడా అప్లోడ్ చేస్తా. బాయ్.